ముందుగాల అయితే ఇగో ఇక్కడ ఆరో మార్క్ వేశారు దేవస్థానం ఇటు వెళ్ళాలని. సో ఇది ఇదా ముచ్చట. ఇది ఇదే అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్కి మెయిన్ కమాను. సో గిట్ల నుండి లోపలికి పోతే డైరెక్ట్ పైన కొండపైకి వెళ్తాం. కొండపై నుండి ఇక టెంపుల్ దర్శించుకుంటాం, అన్నీ దర్శించుకుంటాం. ఇక గట్లు ఉంటుంది. మరి నాతో పార్కింగ్ ప్లేస్ వచ్చేసి అక్కడ మఠాలు ఉన్నాయి, చూసారా, గమనించారా? ఇంకా మఠం ఉంది అంటే రూమ్స్, ప్రైవేట్ రూమ్స్ అవి కూడా ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి అర్ధగిరి. చూసారా కింద బసవ మేస్తున్నాడు బసవేశ్వరుడు. చాలా అద్భుతంగా ఉంది. ఇది క్షేత్రం అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం అన్నట్టు. సో వైడ్లో చూపిస్తున్నా బికాస్ ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంది, చాలా బాగా. ఈ కింద లోపల తీర్థం అన్నట్టు. ఇప్పుడు వర్షం వస్తుంది. ఇదే తీర్థం. ఇందులోకి వెళ్ళి అక్కడ తీర్థం చేదరింది కానీ ఇందులో ఇప్పుడు ఇట్లా వెళ్తారు చూడండి. అక్కడ వస్తున్న జలాన్ని తాగితే సర్వ రోగాలు మటుమాయమైపోతాయి. తీర్థం తాగడానికి వెళ్ళినారు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త ఉండాలి, కోతులు ఎక్కువ ఉంటాయి. ఆ కోతులు వచ్చేసి మనం ప్రసాదాలు కానీ పులిహోర ప్యాకెట్లు కానీ లాగేసుకొని తినేస్తాయి. ఇదే ఇక్కడ గంగాజలం ఉంటుంది. ఈ తీర్థం స్వీకరిస్తే, ఈ తీర్థాన్ని తాగితే సర్వరోగాలు మటుమాయమైపోతాయి. ఇవి చాలా అరుదైనవి. సంజీవినితో అంటే ఇవి ఎట్లాంటివి అంటే శ్రీఆంజనేయుడు లక్ష్మణుడు ఊల్చబోతే ఒక పర్వతాన్ని ఎత్తుకోబోతుంటే ఆ పర్వతం నుండి కింద పడ్డ అర్ధభాగాన్ని అర్ధగిరి అని పిలుస్తారు ఇక్కడ. అలాగే ఈ తీర్థము సంజీవిని ఆయుర్వేదిక్లో వచ్చిన వాటర్ కాబట్టి అర్ధగిరి క్షేత్రంలో పవిత్రమైన సంజీవిని తీర్థం ఇది. ఇది స్వీకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి సర్వ వ్యాధులు కానీ మిగతా ఏదైనా బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి దూత అయిన శ్రీ ఆంజనేయ స్వామి పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడు కూర్చోబోయి పడుతుంటే పర్వతం తీసుకొచ్చి సంజీవిని పర్వతం తీసుకొచ్చి బతికించడానికి వెళ్తుంటే దారిలో ఒక అర్ధభాగం తెగిపోయి ఈ క్షేత్రం ఏర్పడిపోయింది. అప్పుడు ఆ అర్ధభాగమే ఈ క్షేత్రం. సో ఆ దాని నుండి వచ్చే ఆ పవిత్రమైన తీర్థమే సంజీవిని తీర్థం అంటారు. సో పవిత్రమైనది, చాలా అరుదైనది. ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఇక్కడ వచ్చి విజిట్ చేయండి అండ్ దర్శించుకోండి, తీర్థం స్వీకరించండి. అండ్ ఇక్కడ నుండి క్యాన్లు అది వాటర్ బాటిల్స్ ఏమైనా క్యారీ చేసుకొని తీసుకెళ్ళవచ్చు. ఎటువంటి హెవీ కాస్ట్ అయితే లేదు, చాలా తక్కువ కాస్ట్లో
వచ్చి దర్శించుకోండి. మనం లేచినప్పటి నుండి రైతు పడుకునేంత వరకు చాలా బిజీ హడావుడిలో ఉంటాం. సో వన్ డే నైట్కి ఇక్కడ వచ్చి దర్శించుకోండి. చాలా అద్భుతంగా మెయిన్ రిలాక్స్ అవుతుంది. దాని ప్లస్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉంటే ఎంత ప్రశాంతత అంటే అసలు చెప్పలేని మాటలు వర్ణించలేదు, అంత అద్భుతంగా ఉంది. చలో బాయ్. శ్రీ ఆంజనేయాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం వానరాయ నమః. ఓం వాయుపుత్రాయ నమః. ఇదే అర్ధగిరి క్షేత్రం, శ్రీ ఆంజనేయుని విగ్రహం. ఎట్లుంది, బాగుంది కదా, ప్రసాదం బాగుంటుంది. ఇదే సంజీవిని తీర్థ గుండము. సో ఇందులో యోగులు మునులు మునిగేటోళ్ళు అంట ఇంతకుముందు. అంటే వాళ్ళు వయసు కూడా తెలియకుండా యవ్వనంగా మారిపోయేటోళ్ళంట. సో దానితో పాటు పండు ముసలి వాళ్ళైనా సరే వాళ్ళు యుక్త వయసులో ఉండే వ్యక్తుల లెక్కన మారిపోతారంట. సో ఇది సంజీవిని గుండము. సో సంజీవిని తీర్థము అంటే సో సంజీవిని చెట్టు నుండి వచ్చే దార నుండి పుట్టుకొచ్చే పవిత్రమైన తీర్థం అన్నట్టు. సో ఇదే ఆ గుండము. అంతకుముందు మునిగిపించి బయటికి అంటే మునిగి స్నానం చేయడానికి ఒక ఇదిగా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు కాళ్ళు ఎక్కడెక్కడ నుండో తిరిగి వచ్చి అక్కడ మునగడం అంత సవ్యకంగా లేదనేసి సో ఇప్పుడు ఆ పైపు కనబడుతూ ఉంటుంది మీకు చూడండి వీడియోలో. ఆ పైపు ద్వారా బయటకు వచ్చే వాటర్ని పట్టుకొని తాగి స్వీకరించి దాన్ని తీసుకొని వెళ్ళడానికి ఇక్కడ అంటే ఇక్కడ ఒక పద్ధతిగా పెట్టేశారు. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. సో ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అక్కడ శ్రీ ఆంజనేయ విగ్రహం ఉంది మధ్యలో. అండ్ గుండం చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది, అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ అంతకుముందు అయితే మునులు యోగులు అయితే ఇక్కడనే దర్శించుకునేటోళ్ళంట. ఈ బావిని ఇది గుండాన్ని ఇక్కడ దర్శించుకొని ఈ సంజీవిని తీర్థాన్ని దర్శించుకొని మంచిగా ప్రశాంతంగా వాళ్ళ అంటే తపస్సులు చేసుకునేటోళ్ళంట. సో ఈ అడవి ప్రాంతంలో అండ్ ఒక కొండ ప్రాంతంలో అర్ధగిరి క్షేత్రం అనేది ఎంతో అద్భుతంగా ఉంది. సో నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ దేవుడి విగ్రహము, వెనకాల సంజీవిని గుండము, తీర్థగుండము, పక్కన టెంపుల్ అండ్ ప్రశాంతమైన గాలి, వాతావరణం చాలా కూల్గా, అసలు పెద్ద ఏం లేదు, ఎండ కూడా లేదు, ఏం లేదు. పైన గుట్ట పైన చాలా చెట్లు అవి ఇవి ఉన్నాయి. చుట్టుపక్కల మొత్తం అడవే. ఎటు చూసినా గుట్ట, అడవులు, కోతులు. బా ఎంత బాగుంది తెలుసు, అసలు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. నేను ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎంత ప్రశాంతత ఎక్కడ దొరకలేదు. నాకైతే ఆ రావి చెట్టు అయితే బాగా నచ్చింది, వెనకాల గుండం వెనకాల. సో అది నాకు బాగా నచ్చింది. చూడండి ఎంత ప్రశాంతంగా నవ్వుతుంది ఆ చెట్టు. నా కోసం ఇవాళ ఒక మంచి యోగి వచ్చారు అనేసి నా కోసం ఆమె ఇది అంతగా పులకరించిపోతుంది గాలితో. సో అది నేను అందరిని మంచి కోరుకుంటా కాబట్టి సో నా కోసం గాలి కూడా సపోర్ట్గా ఉంటుంది. సో శివాలయానికి వెళ్ళడానికి అయ్యప్ప స్వామి ఆలయానికి దారి ఇది. సో ఇలా వెళ్ళాలి పైకి. సో వెళ్దాం మనం కూడా. ఓకే, చెప్పులు వేసుకోపోదాం, వద్దులే. చూసారా మా ఫ్రెండ్స్ ఎంత మంచి, అయ్యో మా బట్టతల ఫ్రెండ్ ఏం చేస్తుంది ఇక్కడ? హలో 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 హలో, దొరుకుతున్నావా నువ్వు?
ఇది చూడండి. వావ్ వావ్. హలో, చూసారా నా ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. వావ్ వావ్ వావ్, ఎంత బాగుంది. వావ్, ఇక్కడ ఏదో ఉంటుంది అని చెప్పారు, బట్ ఏంటా. నేను సోలోగా ఇలాంటి ట్రిప్పులు చేస్తూ ఉంటా, టెంపుల్స్. చూసారు ఇక్కడ రాయి మీద రాయి పెట్టారు, మనం కూడా ఆడదాం దొరికితే. వావ్, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. డే 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 డే. వావ్ వావ్, ముడుపులు ఏదో కట్టారు ఇక్కడ. వావ్, అర్ధగిరి చాలా అద్భుతంగా ఉంది. చూస్తుంటే వావ్. చూసారా, ఇది పైకి క్షేత్రానికి వెళ్ళే దారి. టూ లేట్, వేరే లేట్ అయ్యారు. వచ్చేసాం. ఇక్కడ విఘ్నేశ్వరుని టెంపుల్, మొక్కండి, విఘ్నేశ్వరుని మొక్కండి. చూడండి ఇంకో టెంపుల్. ప్రజెంట్ అయితే టెంపుల్ మూసేశారు, నా రాక కొంచెం లేట్గా ఉంది. సిచ్యువేషన్ ఏంటంటే పొద్దున్న నుండి వర్షం కురుస్తుంది. ఇది శివాలయం. ఓం నమ శివాయ. పైన ఇంకో టెంపుల్ ఉన్నట్టుంది. అయ్యో, వెళ్దామా? ఓం నమ శివాయ. గుడి అయితే మూసేసిండ్రు. గుహ, శివుని గుహలో వచ్చా. చూసారా, వామ్మో, ఒంటరిగా గుహలో ఉంటారు. ఓం నమ శివాయ. ఇక్కడ నుండి చూడండి అర్ధగిరి ఎంత బాగా కనబడుతుందో. కింద చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు వర్షం వస్తుంది, జల్లు కురుస్తున్నాయి తెలుసా. పొద్దున్న నుండి జల్లు కురుస్తూనే ఉన్నాయి. 2 days వర్షం అంట ఇక్కడ. నేను అందుకనే లేట్ అయినా ఇవాళ. ఏం చేయాలి, ఏం చేయలేని పొజిషన్ అది. చూసారా ఈ మెట్లు పైకి అలా ఎక్కువ ఏదో దారి ఉండదు. క్షేత్రం ఉందో మరేంటో, ఏదో టెంపుల్ ఉందో లేదో తెలియదు. వెళ్తా ఉన్నా నేను. అయ్యప్ప స్వామి టెంపుల్ ఉన్నదంట, నోటిఫికేషన్ ఇచ్చారు అక్కడ. ఇలాగే స్వర్గానికి దారి ఉంటే ఎంత బాగా వెళ్ళిపోతున్నాను. ఈ భూలోకం మీద బతకలేను, ఇలాగే వెళ్ళిపోతు నేను, నిజంగానే చెప్తున్నా. వీటిని చిన్న రేగి పండ్లు అంటారు. ఏమున్నాయి అసలు చూసిండ్రా, చిన్నవి నల్ల రేగి పండ్లు అంటారు. కనబడుతున్నాయా మీకు? కొన్ని కాయలు ఉన్నాయి, కొన్ని పండ్లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పండ్లు అవుతున్నాయి. వా, రేపు తెంపుకొని తిన్నారంట. ఇంకా తింటా, నాకు చాలా ఇష్టం తెలుసు ఇవి. ఇవే రేగి పండ్లు, చిన్న రేగి పండ్లు నల్లవి. ఇవి తింటే భలే ఉంటాయి తెలుసా, అందుకనే ఇవే తింటాను నేను ఎప్పుడు.
బయటకు వస్తే. ఆంజనేయాయ శ్రీ ఆంజనేయాయ భజే వాయుపుత్ర. అగో అదే మట్టి. ఆ మట్టి తీసుకెళ్తే ఆ మట్టి రాసుకొని ఆ తీర్థం తాగేసి ఉంటే ఎలాంటి రోగాలైనా సరే మటుమాయం.